ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునగాక. మంచిది. ఈ క్రిస్మస్ వేడుక దినాలలో మరొక ఆదివారము ఈ రీతిగా ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించడానికి దేవుడిచ్చిన కృపకై దేవునికి నిండు వందనాలు మనం చెల్లించుకుందాం. మంచిది ప్రియులారా, ప్రపంచములో ఎన్ని దేశాలు ఉన్నాయని మనం కానీ గూగుల్ సెర్చ్లోకి వెళితే 196 దేశాలు ఉన్నట్లుగా చూపిస్తుంది. అదే క్రమంలో ప్రపంచంలో ఎన్ని దేశాలు క్రిస్మస్ వేడుకను జరుపుకుంటున్నాయని ప్రయత్నం చేస్తే 160 దేశాలకు పైగా ఈ క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు. అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి పుట్టుకను గురించి ప్రపంచమంతా ఎందుకు ఇలా జరిగిస్తుంది అంటే ఇందులో దేవుని యొక్క ప్రత్యేకమైన ఆలోచన ఉంది. క్రిస్మస్ అంటేనే ఆలోచన. యేసుక్రీస్తు వారికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టబడింది ప్రియులారా. సాధారణంగా చాలా మంచి పేర్లు అన్నిటినీ సేకరించి క్రోడీకరించి సహస్రనామావళి కింద యేసుక్రీస్తు వారిని మరి అనేక పేర్లతో స్తుతించడం మన జరుగుతుంది. కానీ ఆయనకు ఒక విచిత్రమైన పేరు లూకా సువార్త 2వ అధ్యాయం 34వ వచనంలో కనిపిస్తుంది. సిమ్యోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలీలో అనేకులు పట్టుకు తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. టు బీ ఏ సైన్ దట్ విల్ బి స్పోకెన్ అగైనెస్ట్ అని వ్రాయబడి ఉంది. ఈరోజు యేసుక్రీస్తు వారికి ఉన్న విచిత్ర నామధేయం వివాదాస్పదమైన గుర్తు. ఏమిటి వివాదం? ఎందుకు ఈయన వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడంటే అనేక హృదయాలోచనలు బయలుపరిచేస్తాడు. యేసుక్రీస్తు రాక మునుపున్నటువంటి జీవన విధానం, యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఉండే జీవన విధానం ఈరోజు అనేకులలో మనం ప్రస్ఫుటంగా చూడవచ్చు. పెద్ద పెద్ద వక్తలు, ప్రవచనకారులు, మార్చలేనటువంటి మనుషులను, గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మార్చలేనటువంటి కరుడుగట్టిన నేరస్తులను, అనేక మంది మరి మనిషిని ప్రేమించలేక విరుద్ధంగా ప్రవర్తించిన వారు, ఈవెన్ నరమాంస భక్షకులుగా జీవించిన వారు, ఇలాంటి వారందరూ కూడా మార్పు పొంది జీవన విధానంలో తమకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకొని బ్రతుకుకి అర్థాన్ని పొందుకున్నటువంటి భక్తులు ఉన్నారు. వీళ్ళందరూ ఇలా మారడానికి కారణం ఆ యేసుక్రీస్తు యొక్క జన్మం. ఆయన వారిలో జన్మించినందుకు గాను వారు తమ బ్రతుకులను సార్థకత తెచ్చుకున్నారు. అందుకనే అంటున్నాను, ఈరోజు మనం కూడా ఆలోచన చేద్దాం. ఏ ఆలోచన లేకుండా దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని మానవ రూపంలో పంపించలేదు. ఏ గ్రేట్ గొప్ప ఆలోచన దేవుడు ఈ విషయంలో కలిగి ఉన్నాడు. ఈ మానవ ఆత్మలను తిరిగి తన దగ్గరికి తెచ్చుకోవడానికి, మానవ ఆత్మలకు సంబంధించినటువంటి పరిశుద్ధతను, పవిత్రతను ఆపాదించడానికి, నిర్దోషంగా నిష్కల్మషంగా తన సన్నిధిలో ఈ మానవాత్మలను బాగు చేసుకొని తెచ్చుకోవడానికి దేవుడు చేసిన గొప్ప ఆలోచనే యేసుక్రీస్తు. ఈ ఆలోచన ముందు దేవునిలో పుట్టింది. ఎందుకంటే యేసుక్రీస్తు వారి కంటే కూడా 750 సంవత్సరాలకి పూర్వమే జన్మించిన ఒక అద్భుతమైన ప్రవక్త యెషయా. ఆ యెషయా ద్వారా దేవుడు 9వ అధ్యాయం 6వ వచనంలో అంటారు, ఈ ప్రజలందరి కొరకు మరి పుట్టెను అనేటువంటి ఒక మాటను అక్కడ ఉపయోగించారు. అది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, మన తెలుగులోని వ్యాకరణ ప్రకారంగా పుట్టెను అంటే ఇట్స్ ఓవర్. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అంటే దేవుడు ఆలోచనలోనే ఆయన ముందు ఉన్నాడనేది ఇక్కడ మనకి స్పష్టమవుతుంది. పుట్టెను అంటే
ఎప్పుడో జరిగిపోయింది. అందుకనే యేసుక్రీస్తు వారు భూమి మీద మానవ అవతారంగా జన్మించారు. కానీ వాస్తవంగా యేసు తండ్రి చేత పంపబడినవాడు. ఈ పుట్టుక అనేది దేవుడికి ఉండదండి. చావు పుట్టుకలు మనుషులకు ఉంటాయి, పశువులకు ఉంటాయి. కానీ చావు పుట్టుకలు లేనివాడే దేవుడు. ఆ దేవుడే మానవ రూపంలో పుట్టాల్సి వచ్చింది. అది ఒక పెద్ద ఆలోచన. అందుకనే మనకు శిశువు పుట్టెను అన్నారు, కుమారుడు అనుగ్రహింపబడెను అన్నారు. ఇట్స్ ఆల్రెడీ ఓవర్ ఇన్ ద థాట్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆలోచనలో అది పూర్తయింది. ఇప్పుడు నేను అంటున్నాను, ఇలా రాబోవు క్రీస్తు లోకానికి వచ్చి మరి ఆయన అనేకమైనటువంటి పేర్లు పెట్టుకొని పిలువబడ్డారు. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఆయన ఆలోచనల్లో నుంచి క్రీస్తు పుట్టాడనేది మనం గమనిద్దాం. దేవుని యొక్క సన్నిధిలో మూడైపోయిన ముద్దైపోయిన బతుకులను బాగు చేయడానికి, చిగురు లేకుండా నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి ఈ యొక్క పాపాత్ములైనటువంటి ఆత్మలను పవిత్రాత్మలుగా మార్చడానికి యేసు జన్మించారనేది దేవుని ఆలోచనలోంచి వచ్చిందని మనం గ్రహిద్దాం. దేవుని యొక్క ఆలోచనలో జకర్యా అనేటువంటి ఒక ప్రవక్త ద్వారా కూడా దేవుడు తన ఆలోచనను స్పష్టం చేశారు. జకర్యా గ్రంథములో 9వ అధ్యాయంలో 9వ వచనం అందరికీ సుపరిచితమైన మాటలే చెబుతున్నా. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఈ మాట జకర్యా ప్రవచించాడు. ప్రియులారా, దేవుడి ఆలోచన జకర్యా ద్వారా దేవుడు చెప్పాడు. నీ దాసుడు రక్షణ గలవాడై మానవాళిని తమ పాపముల నుండి, చెడిపోయినటువంటి లోకము నుంచి, పడిపోతున్నటువంటి బ్రతుకుల నుంచి రక్షించడానికి ఆయన వచ్చారు. మరొక్కసారి ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాను. ఆయనకి మతాలతో ఏం సంబంధం లేదు. ఈజ్ నో వే కనెక్టెడ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ రిలీజియస్ మ్యాటర్స్. ఆయన మానవ బ్రతుకులను రక్షించడానికి ఆయన వచ్చారు. ఇది కూడా దేవుడు ముందుగానే బయలుపరిచిన ఒక సత్యం. అంత మాత్రమే కాదు, మీకా అన్నటువంటి ఒక భక్తుని ద్వారా కూడా దేవుడు ఈ విషయాన్ని బయలుపరిచారు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2లో, బెత్లెహేం ఎఫ్రతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన ఆది నుంచి ఉన్నవాడు. ఈరోజు స్వల్పమైనటువంటి బ్రతుకులను, అల్పమైనటువంటి వాటిని ఆశీర్వదించడానికి, దీవించడానికి ఆయన దేవుని యొక్క ఆలోచనలో పుట్టారు. ఈరోజు నీ ఆలోచనలో కూడా ఆ ప్రభువునకు అవకాశం కల్పించాలని అడుగుతున్నాను. ఆ ప్రభువు మిమ్మల్ని దీవించాలి. అది ఆలోచనలోంచి రావాలి. మళ్ళీ అంటున్నాను, ఎవరో చెప్పారని చేసేది భక్తి అవ్వదు. ఎవరో చెప్పారని నమ్ముకుంటే అదేమీ నడిపింపులో ఉండదు. మీ అంతటా మీకు ఒక ఆలోచనలో రావాలి. యేసు ఆలోచనలోంచి వచ్చినవాడు. ముందుగా తండ్రి అయిన దేవుని ఆలోచనలోంచి వచ్చారు. రెండవదిగా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 18వ వచనం చదువుతున్నా. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడే ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ప్రదానం చేయబడింది. చాలా ఇష్టమైనటువంటి ఆమె. అలాంటి సమయంలో ఈ యోసేపునకు ఒక వార్త
ఏమిటంటే నీకు ప్రదానం చేయబడిన ఆమె గర్భవతిగా ఉందని. అతడు వెంటనే ఆమెను అవమానపరచాలను, బజారుకి ఇడ్చాలను, అందరి ముందు ఆవిడని ఒక తప్పు పట్టాలను, తప్పు గట్టాలను ఆలోచన చేయలే. నీతిమంతుడు ఎవడు కూడా అలాగ ఆలోచించరు. ఈరోజు చాలామంది ఒకరినొకరు తప్పు పట్టుకొని, ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా క్రైస్తవులను తప్పుపడుతూ, ఈ బైబిల్ని తప్పుపడుతూ అనేక మాటలు అంటున్నారు. ఎవరిని తప్పుపట్టినా అది నీతిమంతుని లక్షణం కాదు. ఎవరిని కామెంట్స్ చేసి, క్రిటిసైజ్ చేసి, సెటైర్లు చేసినా దట్ ఈజ్ నాట్ ఎ రైచియస్ పర్సన్స్ జాబ్. మళ్ళీ అంటున్నాను, యోసేపు నీతిమంతుడండి. అతడు అలాగ అవమానపరచలే. సరే, ఇంకా ఆమె ఇష్టం, ఆమె నాకు ప్రదానం చేయబడిన ఆమె ఇష్టానుసారంగా ఆమె పోయింది, వదిలేద్దామని, రహస్యంగా విడిచిపెడదామని అనుకొని, అసలు ఎందుకు ఇలా జరిగింది, ఏమైతే ఇలాగ ఆమె గర్భవతి అయ్యింది అని ఆలోచిస్తున్నాడండి. అప్పుడు ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు నీవు భయపడకు. నేను మళ్ళీ అంటున్నాను, ఈరోజు మనం ఆలోచించుకుంటూ ఉంటే ఏమైపోతుందనే భయం వస్తుంది. అలా భయంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆలోచించండి, మంచిదే, భయపడండి, మంచిదే, కానీ దానికి ఒక సమాధానం ఉందని కూడా గ్రహించుకోండి. వారు ఆలోచిస్తూ ఉండగా, భయపడుతూ ఉన్న సందర్భంలో దేవుడు ఒక మంచి సమాధానం ఇచ్చాడు. ఆ గర్భం ఎలా వస్తుందంటే, ఎలా పడితే అలా రాలేదయ్యా, అది పరిశుద్ధాత్మ వల్ల వచ్చింది కనుక ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. ఆ కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనక ఆయనకి యేసు అని పేరు పెడతారని ఆ ఆలోచనలో స్పష్టంగా చెప్పారు. ఈరోజు నీకు ఆలోచన రావాలి. ఇంతమంది ఇన్ని రకాలైన మార్గాలు ఉండగా ఎందుకు యేసుని తెలుసుకోవాలి, ఎందుకు యేసుని నేను అంగీకరించాలి అనే ఆలోచన నీలో పుట్టాలి. తెలుగులో సామెత అంటారు, గుడ్డెద్దు వెళ్ళి చెరువులో పడ్డట్టు. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసేసి నీ భక్తిని నువ్వు తక్కువ చేసుకోవద్దు మిత్రమా. అందుకే నువ్వు ఆలోచించు, ఆ ప్రభు పుట్టిన పుట్టుకలోని ఔన్నత్యాన్ని ఆలోచించు. ఎప్పుడైతే యోసేపు ఆలోచిస్తున్నాడో, దేవుడు అతని ఆలోచనకి, అతని భయానికి విరుగుడుగా మంచి సమాధానాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుడు సమాధానం ఇచ్చాడో, ఆయన ఏం చేశాడో తెలుసా? యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారంగా చేసి తన భార్యను చేర్చుకున్నాడు. ఈరోజు కూడా మీరు ఆలోచించండి, ఆలోచన చేసి చేర్చుకోవడానికి అవకాశం ఇవ్వండి, చేర్చుకోండి. అలాగా యోసేపు ఆలోచనలో యేసు పుట్టాడు. రెండవదిగా లూకాసు వార్తలో మొదటి అధ్యాయంలో 29 నుంచి 30 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ అంటాడు, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా, ఆ దూత, మరియా భయపడకు, నీవు దేవుని వల్ల కృప పొందిన దానవైతివి. ఈరోజు మరియ కూడా ఆలోచించుకుంటుంది, మరియ కూడా భయపడుతుంది. ఎందుకంటే ప్రదానం చేయబడిన నేను ఈ గర్భాన్ని వేసుకొని తిరుగుతూ ఉంటే ఎంత అవమానం. నీ భర్త ఇంకా నీ జీవితంలోకి రాలేదు, నువ్వు ఎలా గర్భవతి అయ్యావు అని అడిగితే ఏ సమాధానం చెప్పాలి? ఇలాంటి ఒక అవమాన పరిస్థితిని ఎదుర్కోవాలి. ఈరోజు చాలామంది, నేను పలానా కుటుంబంలో పుట్టాను, పలానా కులంలో పుట్టాను కనుక ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకుంటే నాకు ఎంత అవమానం, అలా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, అనుకునేవాళ్ళు ఉన్నారు. నా మట్టుకైతే నేను కూడా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, ప్రభువుని తెలుసుకొని బాప్తిజం తీసుకుంటే మా వాళ్ళందరి మధ్యలో నాకు ఎంతో అవమానమేమో. అలాంటి ఆలోచనలు రావడం సహజం. అన్య భక్తి విధానంలో ఉన్న మనం సడన్గా ఉన్నటువంటి యేసుప్రభువుని అంగీకరించడం కష్టం. కానీ నేను అంటున్నాను, ఆలోచించు మిత్రమా. ఆవిడ ఒకటే అనుకుంది, నాకు రాబోయే అవమానం, నన్ను చాలామంది హేళన చేస్తారు, ఆ ప్రభువుకి మనసు ఇస్తే మనం ఏమైపోతాం అనుకునే వాళ్ళు సర్వసాధారణంగా ఉన్నారు మన చుట్టూ. నువ్వు అలా ఆలోచించద్దు మిత్రమా, మరి ఎలాగా ఆలోచించు.
నాకు గర్భం రావడం ఏమిటి అని ఆవిడ అనుకుంటూ భయపడుతుండగా నేను చెప్తున్నాను, ఆలోచనతో నువ్వు భయపడినప్పుడు సమాధానం నిశ్చయంగా వస్తుంది. అందుకనే యోసేపునకు ఆలోచనతో భయపడుతుండగా సమాధానం ఇచ్చాడు. ఆ సమాధాన ప్రకారంగా అతడు చేర్చుకున్నాడు. ఈరోజు మరియ కూడా ఆలోచించుకునిచుండగా అప్పుడు అంటున్నాడు, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసుని పేరు పెడతావు, ఆయన గొప్పవాడే సర్వోన్నతుడిని కుమారుడు అనబడతాడని ఆమెకు ఒక ధైర్యానికి సమాధానాన్ని ఇచ్చారు. వెంటనే ఆవిడ దాన్ని అర్థం చేసుకుంది. ఓకే, నాకేం మంచి జరిగినా అదంతా దేవుడే చేస్తాడు, ఏం జరిగినా ఆయనే చూసుకుంటాడని ఒక మంచి మాట అంటది 38వ వచనంలో. అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆమె అన్నదంట. ఈరోజు మనం కూడా అంగీకరిద్దాం. ఏదో ఊర్లో వాళ్ళు ఏదో అంటారు, కులం వాళ్ళు ఏదో అంటారు, మతం వాళ్ళు ఏదో అంటారు అనుకొని సత్యమార్గమైనటువంటి మానవునికి రక్షణ కల్పించడానికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ యేసుక్రీస్తుకి మనం దూరం అవ్వద్దు. ఇది తండ్రి ఆలోచనలో పుట్టారు, యోసేపు ఆలోచనలోంచి వచ్చారు, మరి ఆలోచనలోంచి ఆమె కనడం జరిగింది. ఈరోజు నువ్వు నేను ఆలోచిద్దాం. అదే లూకాసు వార్త 2వ అధ్యాయంలో గొర్రెల కాపరులందరూ కాపలా కాస్తూ ఉండగా సడన్గా గొప్ప వెలుగు వచ్చేస్తే వాళ్ళు కూడా ఏమిటి వెలుగును ఆలోచిస్తూ భయపడ్డారు. కానీ దూత వెంటనే, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం, నేడు మీ కొరకు అని ఆ వాక్యంలో ఎంత బాగుంటాడంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన మతస్థాపకుడు కాదు, కులాలు మార్చేవాడు కాదు, రూపాలు మార్చడానికో పేర్లు మార్చడానికో పుట్టినవాడు కాదు. యేసయ్య రక్షకుడు, రక్షణ ఇవ్వడానికి పుట్టాడు. ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మీరు భయపడుతుంటే సమాధానాన్ని పంపించారు. ఆ గొర్రెల కాపర్లు చాలా అత్యున్నతమైన ఆనందాన్ని అనుభవించారు. ఈరోజు ఎందుకు గొర్రెల కాపర్లకే కనపడ్డారంటే, ఆ రోజుల్లో మనుషులు పాప పరిహారార్థంగా పశువుల్ని దేవుడికి సమర్పించడం కాదు. అందులో కొంతమంది వారి స్థితిని బట్టి దేవునికి అర్పణగా అర్పించేవారు. ఆ క్రమంలో చాలామంది గొర్రెలను తీసుకొచ్చి దేవుడికి అర్పించడం అనేది ఉంది. అందుకనే ముందు వీళ్ళకెందుకు కనబడ్డారంటే, ఇక మీదట ఈ పాపాలన్నీ మోసుకెళ్ళడానికి మీరేమి గొర్రె పిల్లలు అమ్మద్దు, అవసరం కూడా లేదు. ఎందుకంటే లోక పాపాలన్నీ మోయడానికి ఒక గొర్రె పిల్లగా మీ కొరకు యేసుక్రీస్తు పుట్టాడని ఒక శుభవర్తమానం అందించారు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరుస్తూ స్తోత్రం చేసి ప్రచురం చేశారు. ఈరోజు మనం కూడా ఈ ఆలోచనలు యేసుక్రీస్తుని మనం కలిగి ఉండి లోకానికి ప్రభువుని చూపించే బిడ్డలుగా ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉందాం. ఈ వర్తమానంలో మనం గ్రహించుకోవాల్సింది ఒకటి, మన ఆలోచనలో దేవుడు పుడతాడు. మీరు ఆలోచించండి, దేవుడు మంచి బ్రతికిచ్చాడు, శ్రేష్టమైనటువంటి స్థితి మన ముందు ఉంది. ఆలోచనతో ఆయన అంగీకరిద్దాం. యోసేపు చేర్చుకున్నట్లుగా, మరియా శిరస్సు వంచి నీ మాట చొప్పున నాకు జరుగునుగా అని చెప్పినట్లుగా, గొర్రెల కాపర్లు తమ విన్నది కన్నది లోకానికి ప్రచురం చేసినట్లుగా ఈ క్రిస్మస్ దినాల్లో మనం కూడా జీవిద్దాం. అట్టి క్రీస్తు మనలో పుట్టి మన ఆలోచనలకు మన భయానికి సమాధానం ఇచ్చి నెమ్మది కలిగించునుగాక. పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, దైవ ఆలోచనలు ప్రారంభించబడి ఆయన ప్రభువా, ఈరోజు మనుషులుగా ఉన్నటువంటి యోసేపు ఆలోచనలు, మరి ఆలోచనలు, గొర్రెల కాపర ఆలోచనలు నువ్వు జన్మించావు. అలాగే అనేక మంది వర్తమానం విన్నారు. ప్రతివారు కూడా ఆలోచన చేసుకొని నీ జన్మకి వారి యొక్క హృదయ స్థలాన్ని అందించేటట్లుగా సిద్ధపరచమని క్రీస్తు పేరిట ప్రతిష్ఠించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు అనేకులలో ఆలోచన ద్వారా క్రీస్తు పుట్టినట్లుగా సహాయపడునుగాక. ఆమెన్. హ్యాపీ క్రిస్మస్. మే గాడ్ బ్లెస్ యూ.